హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కొయ్యింకలు ఇగురు తయారు చేయబోతున్నానండి. వీటిని కొయ్యింకలంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సముద్ర తీరాన ఉన్న వాళ్ళకి ఎక్కువగా దొరుకుతుంటాయి. ఈ కొయ్యింకలు ఎక్కువగా కట్టుపరుగులు అంటాం కదండీ! ఆ విధంగానే ఉంటాయి. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్క చేప ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా! ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. కొయ్యింకి చేపలను నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్‌గా పసుపు వేసేసి ఎక్కువగా పసుపు వేసి క్లీన్ చేసుకుంటే ఎలాంటి నీచు వాసన ఉన్నా కూడా పోతుందండి. అసలు స్మెల్ నీచు వాసన రాదు. నేను ఇక్కడ పసుపు వేసేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ కొయ్యింకల చేప ముక్కల్లోకి ఒకటే ఒకటి ఒక పెద్ద ఉల్లిపాయ, మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని కట్ చేసేసి చిన్న ముక్కల కింద వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కారంగా ఉండే పచ్చిమిర్చి వేసుకుంటే బావుంటుంది. స్పైసీనెస్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ బాగా కారంగా ఉంటాయని 2 వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం అండి. ఇది ఘాటుగా ఉంటుంది. తర్వాత పసుపు వేసుకున్నాను. మరి కొంచెం ఇంట్లో మిల్లు పట్టించుకున్న కారం కూడా వేసుకున్నాను. రుచికి తగ్గట్టుగా సాల్ట్. ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇది వేరుశనగ ఆయిల్. ఇది ఒకసారి చేత్తోటి బాగా కలిపేసుకోవాలి. చేపల కూర ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న చేత్తోటి కలుపుకుంటేనే కారం, అలాగే నూనె ముక్కకు బాగా పడుతుందండి. గరిటెతో కలపకూడదు. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని కారం బాగా పట్టేంత వరకు కలిపేసుకున్నాను చూసారు కదా! చేపల కూరలో అసలు ఉల్లిపాయలు చాలా తక్కువగా వేసుకోవాలి. ఇగురులో ఎక్కువగా ఉల్లిపాయలు వేసేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత తగినన్ని ముక్క ములిగేంత వరకు వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ఇగిరించేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన టేస్ట్ మరింత పెరుగుతుంది. తొందరగా ఎగరదండి. టేస్ట్ బాగా ముక్కల్లోంచి గ్రేవీలోకి రిలీజ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూరలో ఎప్పుడు మసాలాలు నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేయను. అసలు చేపల కూరలో మసాలాలు వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది. నేను ఇక్కడ కచ్చపచ్చ దంచుకున్న 2 ఎల్లుల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను. పొట్టు తీసేసానండి. పొట్టు లేకుండా కచ్చపచ్చ దంచేసుకొని వేసేసుకుంటున్నాను. తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్‌ని వేసేసుకున్నాను. ఇలా మూత పెట్టేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఎగిరించేసుకున్నాను. ఎక్కువ మంది ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కొంచెం గ్రేవీ ఈ విధంగా ఉండగా దించేసుకోవాలి. అప్పుడు అందరికీ కూడా ఈ కర్రీ అనేది సరిపడుతుంది. తక్కువ మంది ఉన్నారు అనుకున్నప్పుడు ఇంకొంచెం గ్రేవీ థిక్‌నెస్‌గా వచ్చేటట్టుగా ఎగిరించుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్‌గా అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సింపుల్‌గా చేపల కూర రెడీ చేసుకుంటేనే బావుంటుందండి. ఫైనల్‌గా కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు అలాగే కరివేపాకుని, కొత్తిమీరని వేసేసుకొని దించేసుకోవడమేనండి.